జనసేన పార్టీ తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ అనే వ్యక్తి ఎలా అయితే ఒక అమ్మాయిని ఇబ్బంది పెట్టి డబ్బుల విషయంలో నన్ను 1,20,00,000 దాకా తీసుకొని అది కేవలం 20 లక్షలకే బాండ్ బెదిరించి రాయించి నా కొడుకుల్ని చంపేస్తానని చెప్పి మమ్మల్ని చంపేస్తానని చెప్పని చెప్తూ అది క్లియర్గా ఆడియో కూడా ఆవిడ లీక్ చేయటం, చాలా ఆడియోస్ ఐ థింక్ ఒక 5-6 ఆడియోస్ కూడా రావటం, ఆ తర్వాత వాటిని మనం దాని మీద మనం కూడా రెస్పాండ్ అవ్వటం. అండ్ దెన్ ఇదంతా అయిపోయిన తర్వాత ఆవిడ ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఇంకొక వీడియో ఏదో రిలీజ్ చేశారు, అది కూడా బెదిరించి చేపించింది. కాబట్టి ఇది కూడా నా దగ్గర అన్ని సాక్ష్యాలు ఉన్నాయి, అన్ని ఆధారాలు ఉన్నాయి అని చెప్పిన తర్వాత జనరల్గా ఎప్పుడైతే ఒక అమ్మాయి మన ఇండియన్ సొసైటీలో, పేట్రియార్కల్ సొసైటీలో ఎస్పెషల్లీ ఒక అమ్మాయి వచ్చి బయటికి ఏదైనా ఈ వ్యక్తి లేకపోతే ఈ వ్యవస్థ లేకపోతే ఈ అధికారి అని చెప్పి ఒక వ్యక్తినో ఒక సిస్టమ్నో లేకపోతే ఒక పొజిషన్లో ఉండే ఒక ఇన్ఫ్లుయెన్షియల్ క్యాండిడేట్నో ఎవరైనా సరే ఒక అమ్మాయి ఎస్పెషల్లీ వచ్చి ఇతను ఇలా తప్పు చేస్తున్నాడు అనగానే ఫస్ట్ మనం చేసే పని, మన సిస్టంలో వ్యక్తులు చేసే పని ఆ అమ్మాయి యొక్క క్యారెక్టర్ని అసాసినేట్ చేయడం. అంటే ఆ అమ్మాయి మంచిది కాదు అంటే మళ్ళీ ఇంకా విడమర్చి చెప్పుకుంటే ఆ అమ్మాయికి అక్రమ సంబంధాలు ఉన్నాయని, లేకపోతే ఆ అమ్మాయి చెడు తిరుగుళ్ళు తిరుగుతుందని, లేకపోతే ఆ అమ్మాయికి ఇలాంటి ఫినాన్షియల్ ఇష్యూస్తో అంటే ఆ అమ్మాయి ఒక దొంగలాగా ప్రొజెక్ట్ చేయటం, లేకపోతే ఆ అమ్మాయి క్యారెక్టర్ని అసాసినేట్ చేసి ఆ అమ్మాయి ఒక ఫ్రీక్వెంట్గా చేసి ఒక సీరియల్ అఫెండర్ అన్నట్టు ప్రొజెక్ట్ చేసి విక్టిమ్ బ్లేమింగ్ చేయటం. ఎస్పెషల్లీ విక్టిమ్ బ్లేమింగ్ అనే పదం ఉంటుంది. ఈ విక్టిమ్ బ్లేమింగ్ చేయటం అనేది పరిపాటి, చాలా చాలా క్యాజువల్గా అట్లా చేస్తారు. ఆ అమ్మాయి గురించి అంటే అది జనరల్గా జరుగుతూ ఉంటుంది. అది ఎస్పెషల్లీ రాజకీయ నాయకులు వాళ్ళ ఇమేజ్ని కాపాడుకునే ప్రాసెస్లు చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇదంతా చెప్పడానికి కారణం ఈ జనసేన తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ అనే వ్యక్తి ఈ అమ్మాయి గురించి ఒక ప్రెస్ మీట్ పెట్టి దానికి జవాబు చెప్పే ప్రాసెస్లో ఆయన ఏం మాట్లాడారనేది ఒకసారి మనం విందాం, సరేనా? ఒకసారి విందాం. రాళ్ళు ఈరోజు మనం చూసుంటాం గత 2 రోజులుగా 2.0 చిట్టిరెడ్డి, జగన్ రెడ్డి అలియాస్ చిట్టిరెడ్డి అని చెప్పి నామకరణం చేసి దాని మీద ప్రెస్ మీట్ పెట్టినప్పటి నుంచి అసలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీద నువ్వు పెట్టిన ప్రెస్ మీట్కిను ఆవిడ వచ్చి బయటకు వచ్చి మాట్లాడటానికి సంబంధం ఏంటి నాకు తెలియదు. ఒకసారి చూద్దాం ఏం చెప్తాడు ఇతను. వైసీపీ దొంగల ముఠా మొత్తం నన్ను కక్ష కట్టారు నా మీద, రకరకాల ప్రయత్నాలు, కిరణ్ రాయల్ అనే వ్యక్తిని ఏదో విధంగా చేయాలని ప్రయత్నంలో భాగంగా రకరకాలు చేస్తారు. దానికి భయపడే ప్రసక్తి లేదని చెప్పి మరొకసారి తెలియజేయడానికి ప్రెస్ మీట్. అంటే వాళ్ళు భయపడి నేను టార్గెట్ చేశారు అంతేనా? వైసీపీ దొంగల ముఠా అని అన్నారు. ఓకే, వాళ్ళ గురించి కాసేపు పక్కన పెడదాం. వైసీపీ వాళ్ళ గురించి కిరణ్ రాయల్ ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏదో చేశారు అంటున్నావు, సరే ఈ ఆడియోలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆడియోలో కూడా వైసీపీ వాళ్ళే గొంతు మార్చి మాట్లాడారా? అమ్మల్ని అక్కల్ని తిడుతున్నావు, అమ్మల్ని అక్కల్ని ఒక ఆడపిల్లని తన మన అనే తేడా లేకుండా, కనీస గౌరవం మర్యాద లేకుండా ఇష్టం వచ్చిన బూతులు మాట్లాడుతున్నావు. అది కూడా వైసీపీ వాళ్ళు చేయించారా? కిరణ్ రాళ్ళు చెప్పు. వైసీపీ నాయకులు ఈరోజు పొద్దున్న నుంచి కూడా వాళ్ళ ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టా ఐడీలలో వాళ్ళు నా మీద ఏమి చేయలేమా, కిరణ్ రాయల్ని ఏదో ఒకటి చెయ్యాలి అనే ఆలోచనతో మాట్లాడుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి మామూలు ఆడవాళ్ళని బట్టి రాజకీయాలు చేయడం జగన్మోహన్ రెడ్డికి అలవాటే. విజయమ్మను వాడుకున్నాడు, శర్మిలను వాడుకున్నాడు, ఇంకా అమ్మను వాడుకున్నాడు, ఎలక్షన్ అయిపోయినాక పక్క పెట్టాడు. కిరణ్ రాయల్ ఈ మాటలే తప్పుడు మాటలు మాట్లాడకూడదు. ఇప్పుడు ఎవరైనా సరే అమ్మని వాడుకున్నాడు, చెల్లిని వాడుకున్నాడు అంటే ప్రతి రాజకీయ నాయకుడు పార్టీలో పనిచేస్తున్నప్పుడు, ఒక పార్టీ ఉన్నప్పుడు వాళ్ళ భార్యలు రావటం అనేది సహజం. చిరంజీవి గారు ప్రజారాజ్యం పెట్టినప్పుడు సురేఖ గారు వచ్చి క్యాన్వాసింగ్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు అప్పుడు కాదులే, ఓకేలే, పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన ఆవిడ రాలేదనుకోండి, ఓకే, పవన్ కళ్యాణ్ గారి భార్య రాలేదనుకుంటా, తను రాలేదు.
నాగబాబు గారి భార్య పిల్లలు వచ్చారు. ఇట్లా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఇన్వాల్వ్ చేస్తారు. చంద్రబాబు నాయుడు గారి భార్య గారు వచ్చారు క్యాన్వాసింగ్కి, నారా బ్రహ్మణి గారు వచ్చారు. వీళ్ళందరూ కూడా కుటుంబ సభ్యులు అనేవాళ్ళు. మన కుటుంబంలో ఒక వ్యక్తి పోటీలో ఉంటే వాళ్ళకి సపోర్ట్ చేసే ప్రాసెస్లో వాళ్ళందరూ ఖచ్చితంగా వస్తారు కదా కిరణ్ రాయల్. దానిలో వాడుకుంటేది ఏముంది? అంటే వాడుకోవడం అంటే ఒకవేళ రాజకీయాల కోసం వాడుకోవడం అనే సందర్భం గురించి మాట్లాడితే పిల్లల్ని కొండ మీదకి తీసుకెళ్లి సంతకాలు పెట్టించి ఫోటోలు తీపిచ్చిన వ్యక్తి నా అభిమాన నటుడు ఉప ముఖ్యమంత్రి నీ అధినాయకుడు పవన్ కళ్యాణ్ కాదు. అట్లా వాడుకున్న వాళ్ళు కాదు. చిరంజీవి పేరుని ఎలక్షన్స్కి ముందేమో నేను కానిస్టేబుల్ కొడుకుని, తర్వాత చిరంజీవిని, ఇట్లా వాడుకున్నది ఎవరు? ఇవన్నీ మనం మాట్లాడుకుంటే ఎన్ని మాట్లాడుకోవాలి చెప్పు? వద్దట్లాగా మనం విషయం మాట్లాడుకుందాం. ఈరోజు అదే మరి ఇక్కడ ఒక రెడ్డి, వైరస్ రెడ్డి, అభయ్ రెడ్డి ఆయన పేరు. ఆయన కూడా పేరు పెట్టాల్సిన అవసరం ఉంది. ఆయన తిరుపతిలో ఆయన ఎవరెవరు వాడుకున్నాడు, ఏమేం చేసినాడో ఇంక అన్ని స్టార్ట్ చేస్తాం. మేము అవసరం ఉంది కాబట్టి పేరు పెట్టాల్సిన అవసరం ఉందంటే మరి అందరూ పెడతారు పేర్లు కిరణ్ రాయల్. ఇప్పుడు మన పేరు పక్కన రాయల్ అని ఉంటే సరిపోద్దా? రాయల్గా బిహేవ్ చేయాలిగా. రాయల్ అని పేరు పెట్టుకుంటే సరిపోదుగా. ఇప్పుడు నీకు వేరే, ఇప్పుడు ఆయన పేరు ఏదో వైరస్ రెడ్డి అంటావు, జగన్మోహన్ రెడ్డి గారు చిట్టు రెడ్డి అంటావు. ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారిని కూడా పావలా కళ్యాణ్, ప్యాకేజ్ స్టారు, తోలు తీసే స్టారు, 5 స్టార్ సాల్మన్ రాజు, ఇట్లా చాలామంది చాలా మాటలు మాట్లాడుతుంటారు. అవన్నీ మనం మాట్లాడుకుంటామా పేర్లు పెట్టుకొని? ఎందుకు? రాజకీయాలు న్యాయంగా ధర్మంగా చేసుకుంటే బాగుంటుంది కదా. ఇప్పుడు నీ పేరు కిరణ్ రాయల్, కిరాయి రాళ్ళు అంటాం. వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని కిరాయి పనులు చేసే కిరాయి రాళ్ళు అంటాం. బాగుంటుందా అట్లాగా? కిరణ్ చెప్పు, తప్పు కదా అది? తప్పది. ఒకళ్ళ మీద మనం పేరు పెట్టేటప్పుడు వాళ్ళు కూడా మనకు పేరు పెడతారు అనేది మనం అర్థం చేసుకోవాలా. ముందు ఎవరికో నేను 1,20,00,000 డబ్బులు తీసుకున్నానట. ఒక క్రిమినల్ కిలాడి లేడీ, తన పేరు లక్ష్మి. తను ఈరోజు వీడియో వచ్చింది, వీడియో చూపిస్తాం. తను పెట్టిన వాయిస్ అది పెట్టు. గొప్ప చెప్తుంది అది పెట్టు. క్రిమినల్ కిలాడి లేడీ అంటే డబ్బులు తీసుకున్నప్పుడు ఆ అమ్మాయి క్రిమినల్ కిలాడి లేడీ కాదు. మనం ఫోన్లో చక్కగా మాట్లాడుకున్నప్పుడు ఆ అమ్మాయి క్రిమినల్ కిలాడి లేడీ కాదు. ఇందాక ఫస్ట్ నేను చెప్పాను సార్, వ్యూవర్స్గా చెప్తున్నా, ఈ క్యారెక్టర్ అసాసినేషన్ అనేది ఎలా చేస్తారో చూడండి. అవసరం ఉన్నప్పుడు కాళ్ళు గడ్డాలు పట్టుకొని బూట్లు నాకటానికి కూడా సిద్ధపడిపోతారు లుచ్చాలు కొంతమంది. కిరణ్ రాళ్ళ ఏంటి కన్ఫ్యూజను? ఏదో ఒకటి మనం ఫిక్స్ అవుదాం. కిరాయి రాళ్ళు, ఓకే. కిరాయి రాళ్ళ గురించి మనం మాట్లాడుతున్నాం. కిరాయి రాళ్ళని అలా అంటున్నారా అని అనుకోవద్దు. కిరాయి రాళ్ళ గురించి జనరల్గా ఎవరైనా సరే డబ్బులు అడిగేటప్పుడు కాళ్ళ మీద పడి గడ్డాలు పట్టుకొని అడుగుతారు కదా. అయిపోగానే ఇదిగో ఇట్లా ఇప్పుడు కిరాయి రాళ్ళు మాట్లాడుతున్నాడు చూసారా? ఏమంటారు? క్రిమినల్ కిలాడి లేడీ అంట. మరి ఫోన్లో మాట్లాడింది ఎవరు? కిరాయి రాళ్ళు. ఈ ప్లే బాగుంది చూసారా? ఆర్టిస్ట్ ప్లే. నిన్న ఇచ్చిన 1,20,00,000 ఇండోలు ఎక్కడుంది? 1,20,00,000 నిన్న ఇచ్చిందా, మొన్న ఇచ్చిందా, ఇప్పుడు ఇచ్చింది? 1,20,00,000 అబద్ధం. ఎవరికైనా సరే ఒక క్రైమ్ జరిగినప్పుడు బెదిరిస్తే ఎట్లా చెప్తారు రాళ్ళు? కిరాయి రాళ్ళు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకవేళ ఇదంతా మీరు చూస్తుంటే ఈ ప్యాటర్ను చూసారా? మీరు తిరుపతి ఇన్ఛార్జ్గా పెట్టిన కిరాయి రాళ్ళు ఆడియోలు ఆల్రెడీ మీరు వినే ఉంటారు. బయటికి ఎంత చక్కగా, ఎంత హుందాగా, ఎంత రాయల్గా మాట్లాడుతున్నాడో ఈ కిరాయి రాళ్ళు. ఈ కిరాయి రాళ్ళు ఎంత హుందాగా మాట్లాడుతున్నాడో మీరు చూసే ఉంటారు. అలా ఇప్పుడు ఆవిడ క్యారెక్టర్ని అసాసినేట్ చేయటమే కాకుండా పిచ్చి లాజిక్లు మాట్లాడుతున్నాడు. ఏమంటాడు? కళ్యాణ్ గారు మీరు వినాలి. ఎప్పుడో ఇస్తే ఇప్పుడా నేను ఇచ్చింది, నిన్న మొన్న, ఇప్పుడు ఎందుకు చెప్తుందంట. మరి అదే కదా కిరాయి రాళ్ళు చెప్పింది ఆవిడ. భయపెడుతున్నాడు అందుకే మేము మాట్లాడలేకపోయామని చెప్తుంది కదా. అది పెద్ద ప్రశ్న అడిగేసినట్టు. మరి ఎప్పుడు తీసుకున్నా అంటావేంటి రాళ్ళు? తప్పు కదా అది. పవన్ కళ్యాణ్ గారు మీరు చూసారా మన జన సైనికులు, మన దౌర్జన్య సైనికులు ఎలా చేస్తున్నారు? మీ దగ్గర 1,20,00,000 నాకు ఇచ్చిన లేవు, ఉన్నాయంటలే. మా ఇంటి పక్కన ఉంది. ఏదో చీట్ డబ్బులు వేసుకుంటే చుట్టుపక్కల ఆడోళ్ళకి ఇబ్బంది పడతా అంటే నేను మాట్లాడి సెటిల్ చేసాం. సెటిల్ చేయబడి ఇచ్చిన ఆడియో కూడా చూపిస్తా. వీడియో పెట్టి ఒకసారి.
ఆ అమ్మాయి ఏం మాట్లాడిందో 2 సార్లు మాట్లాడింది. ఆ వీడియో నువ్వు ఎట్లా పెట్టించావో కూడా చెప్పిందిలే రాళ్ళు కిరాయి రాళ్ళు. అమ్మాయి నువ్వు వీడియో ఎలా పెట్టించావో కూడా చెప్పింది, ఎలా బెదిరించావు అది కూడా ఆవిడ కూడా వీడియో రిలీజ్ చేసింది. ఏదైనా ఉంటే లీగల్గా వెళ్ళాలి కానీ క్యారెక్టర్ అసాసినేషన్ ఎందుకు చేయటం? ఒక పర్టికులర్ పరిస్థితుల్లో ఇక వాళ్ళకి ఏమి నిస్సహాయ స్థితిలో ఉండి వాళ్ళు అలా మాట్లాడుతుంటే, బయటకు వచ్చి ఒక ఆడబిడ్డ మాట్లాడుతుంటే నిన్ను కాదులే నీ నాయకుడిని అనాలా? తోలు తీస్తా తాట తీస్తా అని చెప్పి అంటాడు కదా. నీది కూడా ఆల్మోస్ట్ అదే లాంగ్వేజ్ నీది కూడా ఆల్మోస్ట్ అదే లాంగ్వేజ్. నీ లాంగ్వేజ్ అంతా అదేంటది, నాగుపాము కంటే డేంజర్ అయిన సినిమా డైలాగులు. నాగుపాము కంటే డేంజర్ అయినోడిని, చిరతపులి కంటే వేగవంతమైనోడిని, సింహం కంటే క్రూరమైనోడిని, ఏనుగు కంటే బలమైనోడిని, కోతి కంటే దోలనాయాలని. ఎందుకు ఈ మాటలు? డబ్బులు తీసుకున్నప్పుడు 15 లక్షలు ఒకసారి 15 లక్షలు ఒకసారి తీసుకునింది. 15 లక్షలు తీసుకున్నాను పెట్టి మాట్లాడే వీడియో. అరే పాప ఎన్ని కష్టాలు వచ్చినాయి. ఆడికేమో వీడియో ప్లే చేయడం చేతగాట్లా పక్కనోడికి. ఆడిని తిడతాడు ఆ ఫ్రస్ట్రేషన్లో. అర్థమవుతుంది తప్పు ఎవరి వైపు ఉంది ఏంటనేది అర్థమవుతుంది. వాళ్ళు 50 లక్షలు ఎంత తీసుకుంటే అది మాట్లాడి తీసుకుని ఆ అమ్మాయి అప్పులు అయిపోతే మనం ఏం చేస్తాం? ఊర్లో ఆ అమ్మాయి తాగుడు అలవాటు ఉంది, మద్యం అలవాటు ఉంది, రకరకాల అలవాట్లు ఉన్నాయి. అసాసినేషన్ ఆ అమ్మాయి మీద చూపిస్తారు, ఎఫ్ఐఆర్ లో చూపిస్తారు. డబ్బులు తీసుకున్నప్పుడు తెలియదేమో తాగుడు అలవాట్లు, మద్యం అలవాట్లు, ఇంక వేరే అలవాట్లు ఉన్నాయని. డబ్బులు తీసుకున్నప్పుడు తెలియదేమో అమ్మా దేహి అని భిక్షం అడుక్కున్నప్పుడు డబ్బులు తెలియదేమో మరి రాళ్ళుకి. పవన్ కళ్యాణ్ గారు చూస్తున్నారా మన జన సైనికులు, దౌర్జన్య సైనికులు ఎలాంటి భాష మాట్లాడుతున్నారో, ఆడపిల్లల క్యారెక్టర్ ఎలా అసాసినేట్ చేస్తున్నారో. పవన్ కళ్యాణ్ గారు ఆర్ యూ యాక్సెప్టింగ్ దిస్ కైండ్ ఆఫ్ బిహేవియర్? చూద్దాం ఇంకేమంటాడు రాళ్ళు. ఆ అమ్మాయి ఏదో మాట్లాడుతుంది. కొడుకేం మాట్లాడాడు అది కూడా వినిపిస్తాడు. డబ్బులు నా మీద సుకుమారుడు చెప్పేసింది. ఇక్కడ నుంచి రాజు మళ్ళీ నంబర్. సుకుమారుడు వాళ్ళు డబ్బులు తీసుకున్నాడు. సుకుమారుడు ఆ సుకుమారుడు ఇందాక కాల్ చేశాడు, ఏరా డబ్బులు తీసుకోకుండా డ్రామాలు ఆడతారు మీరంటే చెప్పాడు. ఆయన మీద ఎందుకు చెప్పడు? ఎరా నన్ను ఎందుకు ఇలా చేస్తారని చెప్పి మళ్ళీ ధమ్కి ఇస్తేనో పాపం ఏం చేస్తారు పాపం. మీరంటే అధికారంలో ఉన్నారు కదా వాళ్ళు, మీరంటే అధికారంలో ఉన్నారు, నీ నాయకుడు అధికారంలో ఉన్నాడు, అధఃపతాలకు తొక్కేస్తాడు జనాల్ని. అంటే ఎవరిని పిచ్చోళ్ళని చేద్దాం అనుకుంటున్నారు? ఆవిడ మొత్తం అన్ని ప్రూఫ్లతో సహా బయట పెడతంటే, ఆడియో కాల్తో సహా ఇట్లా దాక్కుని వెళ్తున్నావు ఏంటి రాళ్ళు, కిరాయి రాళ్ళు, ఇట్లా ఏంటి ఇలా దాక్కుని వెళ్తున్నావు కెమెరా ముందు నుంచి? అర్థం కాలా? నాగుపాము కంటే డేంజర్గా అడివిగా నువ్వు, డేంజర్గా అంటారు నేను అంటున్నావు. రే చాందబాజీ పోలీస్ స్టేషన్ జైపూర్ ఒక ఫ్రాడ్ కేసు ఉంది. దానికి సంబంధించి ఎఫ్ఐఆర్ కాపీ మీకు ఇస్తాను, తీసుకో మీడియాకి. అప్పుడు తెలవదు, డబ్బులు తీసుకున్నప్పుడు తెలవదు. ఇలా ఎఫ్ఐఆర్ కాపీలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. డబ్బులు తీసుకున్నప్పుడు సమ్మగా ఉంటుంది మనకి. మాట్లాడాల్సింది డబ్బులు తీసుకున్నావా లేదా, తీసుకుంటే ఇచ్చావా లేదా తిరిగి, ఈకపోతే ఇస్తే ఎంత ఇచ్చాం, ఈకపోతే ఎంత ఇవ్వలేదు, ఇది కదా మనం మాట్లాడాలి. బ్లాక్మెయిల్ చేసావా లేదా, కాల్ చేసి బూతులు అమ్మల్ని అక్కల్ని లకారాలని తిడుతున్నావా లేదా, ఆడియో బయటకు వచ్చింది అది మనదా కాదా, ఈ మాట్లాడకుండా ఆ అమ్మాయి మీద ఆ కేసు ఉంది, ఆ అమ్మాయికి మద్యం అలవాటు ఉంది, నీకేం అలవాట్లు ఉన్నాయి అవన్నీ అమ్మాయి చెప్తుందా? నీ అలవాట్ల గురించి అమ్మాయి చెప్తుందా? నాకు డబ్బులు ఇవ్వాలని చెప్తుంది ఆవిడ. దాని గురించి మాట్లాడకుండా ఆ అమ్మాయికి ఆ అలవాటు ఉంది, ఆ అమ్మాయికి ఈ అలవాటు ఉంది, నువ్వెక్కడికి వెళ్తావు, నువ్వెవరి సందులో దూరతావు, నువ్వెవరి గొంతులో దూరతావు అని ఎవరన్నా అడగరు. అట్లా అడగకూడదు కూడా, తప్పది. సిఐడి ఆఫీసులో కేసు ఉంది. ఇదే చెప్పేది. డబ్బులు తీసుకున్నప్పుడు తెలవదు మనకి, అన్ని డబ్బులు తీసుకున్నప్పుడు తెలవదు. మోసం చేసి ఆన్లైన్ లో బెట్టింగ్ ఆడించి 2-3 కోట్ల దాకా డబ్బులు లాసేయి, పిచ్చి పట్టిపోయి మద్యానికి రకరకాల దానికి బానిసై కొడుకులు అనసగనా కాస్త కొట్టు తిట్టినా ఆ అమ్మాయి కోసం
జైపూర్ నుంచి 6 మంది పోలీసులు వచ్చి ఆ అమ్మాయిని తిరుచానూరు పోలీస్ స్టేషన్ లో ఎత్తుకోపోయి కూర్చోబెడితే 2021లో స్టేషన్ కూర్చోబెడితే నా కాళ్ళు పట్టుకుంటే మా ఇంటికి వచ్చి కొడుకులు సిఐకి ఫోన్ చేసి ఆడపిల్ల సార్ కేసు బెయిల్ ఇవ్వండి స్టేషన్ బిల్ నుంచి పంపించండి అని మాట్లాడి బెయిల్ ఇచ్చా. స్టేషన్ బిల్ 2021లో. పెద్ద మనిషివి నువ్వు బాగా పెద్ద మనిషివి కనిపిస్తుంది కానీ పెద్ద రకం బెయిల్ తీయించావు, అందుకని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు, అందుకని ఆడపిల్లని తిడతావు, అందుకని నీకు ఇవ్వాల్సిన డబ్బులన్నీ ఎగ్గొట్టి ఇవ్వకుండా చంపుతా నరుకుతా అని బెదిరిస్తావు, ఎవరి మీద చెప్పుకో అంటావు, చంపేసి జైలుకి వెళ్ళిపోతా అని అంటావు. నువ్వు పెద్ద పోటువు మరి. నీ నాయకుడేమో లేస్తే జనరంజకమైన పాలన, గుండాల రాజ్యమా ఇది రౌడీల రాజ్యమా అంటాడు నీ నాయకుడు. మీరందరూ చేసే ఈ లత్కోర పనులు. ప్రజలు అలా అనుకుంటారుగా, మీరు అర్థం చేసుకోకపోతే ఎలా చెప్పండి. మళ్ళీ జైపూర్ లో మళ్ళీ కేసు నమోదైతే ఆ కేసు సంబంధించి పరారీలో ఉంది అమ్మాయి. పరారీలో ఉందంట పోలీసు అమ్మాయి కోసం. నిన్నటి దినం చిగురువాడకి ఆ అమ్మాయి కోసం పోయినారు పోలీసులు. ఆ అమ్మాయి ఏం చేయాలి తెలియని పరిస్థితిలో ఉంటే దీన్ని ఆల్రెడీ మిస్టర్ వైరస్ రెడ్డి, అభినయ్ రెడ్డి అండ్ కో అండ్ బ్యాచ్ సిగ్గులేని వాళ్ళు ఆడవాళ్ళు పెట్టి రాజకీయం చేస్తారు. ఛాలెంజ్ దమ్ముంటే ఎదురుగారా లేదా ప్రెస్ మీట్ రా, లంగా పనుల మంది చేయొద్దండి, లంగా గల్లరా 62 ఓళ్ళతో ఓడిపోయారు తిరుపతిలో. సిగ్గులా ఇయే లంగా పనులు చేయొద్దు, లంగా గాళ్ళరా. చాలామందికి చూసే వ్యూవర్స్కి కూడా ఈ లంగా పనులొద్దు, లంగా మాటలొద్దు, ఈ మాటలు మాట్లాడుతుంటారు చాలామంది ఫ్రీక్వెంట్గా. మేబీ తెలియకపోతే ఒకవేళ ఎవరైనా సరే అన్లర్న్ చేసుకోవడంలో తప్పే లేదు. మనం ఏదైతే నేర్చుకుంటామో చిన్నప్పటి నుంచి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కావచ్చు, ఫ్రెండ్స్ ద్వారా కావచ్చు, లొకాలిటీలో ఉండే లుచ్చా యాదవుల ద్వారా కావచ్చు, కొన్ని మాటలు నేర్చుకుంటాం. లంగా పనులు, లంగా మాటలు అని ఇట్లాంటివి. అలాంటివి దయచేసి మాట్లాడద్దు. ఎందుకంటే లంగాగాడు అని ఇప్పుడు ఈ కిరాయి రాళ్ళు గాడు మాట్లాడుతున్నాడు కదా లంగా అని. లంగాగాళ్ళు లంగా పనులు చేయొద్దని చెప్పని. లంగా అంటే లెహంగా. మీ ఇంట్లో వ్యూవర్స్ ఎవరైనా ఉంటే మీ ఇంట్లో మీ అమ్మ వేసుకున్నది, మా ఇంట్లో మా అమ్మ వేసుకున్నది, ఆ కిరాయి రాళ్ళుగాడి ఇంట్లో వాళ్ళ అమ్మగారు వేసుకున్నది, మన అందరి ఇళ్లలో పెద్ద మనుషులు ఎవరైనా ఉంటే అమ్మమ్మలు, నానమ్మలు, వాళ్ళ అమ్మమ్మలు, వీళ్ళందరూ కూడా కల్చరల్గా వేసుకొస్తున్న ఒక డ్రెస్ అది లెహంగా. ఆ లెహంగా వేసుకుంటే అంటే మనం క్లియర్గా ఇక్కడ పేట్రియార్కల్ సొసైటీలో పుట్టి పెరిగి మన మైండ్ అంతా మలం నింపుకొని లంగా పనులు చేయొద్దంటే ఆడవాళ్ళ పనులు చేయొద్దని. ఆడవాళ్ళు అంటే తక్కువ, లెహంగా వేసుకునే ఆడవాళ్ళు అంటే చిన్న చూపు. లెహంగా వేసుకునే ఆడవాళ్ళు పనులు చేయొద్దు, ప్యాంట్ వేసుకునే వాళ్ళ పనులు చేయండి. కానీ లెహంగా వేసుకునే ఆడవాళ్ళు వండితేనే మేము తినేస్తాం, లేకపోతే తినలేము. మళ్ళీ మన బతుకులకు మళ్ళీ మనకు పితృస్వామ్య భావజాలం ఒకటి. లంగా వేసుకునే పనులు చేయొద్దా? ఈ లుచ్చా తిరుపతికి అధ్యక్షుడా జనసేన పార్టీకి, అంతేలే. మన నాయకుడు ఎలాగో యథా రాజా తథా ప్రజా కదా. మనకి మన నాయకుడికి ఎంత మాత్రం గౌరవం ఉంది ఆడవాళ్ళంటే మన అందరికి తెలుసుగా. మరి అలాంటి నాయకత్వంలో ఉన్న ఈ జన సైనికులు ఇంకెలా ఉంటారు? ఎలా ఉండకుండా లంగా పనులు చేయొద్దా? లంగా పనులు ఆడవాళ్ళంటే రెస్పెక్ట్ లేదు, గౌరవం లేదు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. మన జనసేన పార్టీకి తిరుపతి ఇన్ఛార్జు పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి వాళ్ళ మీద మీరు యాక్షన్ ఏం తీసుకోరండి? రౌడీల రాజ్యంలో అదే మీది రామరాజ్యం కదా. రౌడీలని, గుండాలని, అదేదో కాకినాడలో వెళ్ళి ఈ రౌడీ రాజ్యాన్ని అధపాతాలని తొక్కేస్తాను అంటారు కదా, మీరు అన్నారుగా. లా అండ్ ఆర్డర్ తప్పు చేసినోడు నేనైనా సరే తల తీసే చట్టం కావాలన్నారుగా. ఈ తప్పుల్లా కనపడట్లేదా మీకు? ఈ మాటలు, ఈ చేష్టలు, కాల్ చేసి ఆడపిల్లలను బెదిరించటాలు ఇవి మనకు కనపడట్లేదా పవన్ కళ్యాణ్ గారు? వ్యూవర్స్ ఏమైనా అనుకుంటే ఇలాంటి మాటలే విజయసాయి రెడ్డి గారు అన్నందుకు ఇంతకంటే దారుణంగా విమర్శించాం మేము ఇదే ప్లాట్ఫామ్ మీద. ఎవడైనా సరే మాకెవడ సంబంధం లేదు, ఆడెవడైనా సరే ఆడపిల్లలను అంత చులకనగా మాట్లాడి లంగా పనులు అంటారా? మీరేమో రాజకీయ నాయకులు రా? మీరు రాజకీయ నాయకులా? మీరు ప్రజాప్రతినిధులా? మీరు ప్రజలను ప్రాతినిధ్యం వహిస్తారా? మీరు మీ బతుకులకి ఎలా మాట్లాడాలో తెలియదు, ఆడపిల్లల గురించి ఏం మాట్లాడాలో తెలియదు. కాల్ చేసి నేను నాగుపాముని, నేను బొసకొడతా, నేను పండుకోతిని, నేను గాండ్రు కప్పని. లుచ్చా ఎదవల్లారా.
లంగా పనులు చేస్తారా? అయ్యో. ఎవరో పాపం ఎవరో బాకీ ఆడదాన్ని పట్టుకొని ప్లేయర్ తీసుకొచ్చి ఒక క్రిమినల్ ఐడి తెచ్చుకొచ్చి ఆడతారు గేమ్. మేము అందరూ ఎవిడెన్స్ లేవా? ఇప్పుడు పోలీసులు అమ్మాయి అరెస్ట్ చేయబోతున్నారు. 2 రోజులు మీరే చూస్తారు. 2-3 రోజుల్లో ఆ అమ్మాయిని పోలీసులు అరెస్ట్ చేయబోతున్నారు. అమ్మాయి కోసం పోలీసులు ఆల్రెడీ వెయిట్ చేస్తారు కాబట్టి ఆ అమ్మాయి నిద్ర మాత్రం వేసుకుని డ్రామా ఆడింది. ఇంటెలిజెన్స్ లో కూడా ఉన్నట్టున్నాడు. 2 రోజులు పిలిపిస్తా ఆ అమ్మాయి అరెస్ట్ చేస్తారు జైపూర్ పోలీసులు. మీరే చూడండి ఆ అమ్మాయి గురించి ఎన్ని కేసులు ఉన్నాయో. ఆ అమ్మాయి మీద వైజాగ్, బెంగళూరు, జైపూర్ లో అమ్మాయి మీద అనేక కేసులు ఉన్నాయి. బెట్టింగ్ కేసులు, చిల్లర కేసులు, మాఫియాలు, బ్లాక్ మెయిల్ అన్ని చేసి చాలా కిలాడి లేడీ అమ్మాయి. అలా డబ్బులు తీసుకున్నప్పుడు తెలియదులే మాకు అవన్నీ. డబ్బుల గురించి మాట్లాడమంటే అవన్నీ మాట్లాడకుండా ఆ అమ్మాయికి గురించి మొత్తం క్యారెక్టర్ అసాసినేట్ చేస్తున్నాడు. చూసారా? ఇది స్ట్రాటజీ. ఆడపిల్లలు ఎప్పుడైనా బయటకు వచ్చి మాట్లాడితే ఇదే స్ట్రాటజీ. అమ్మాయిని తెలిసే మీకు ఇల్లు ఖాళీ చేయించేశారు. అమ్మాయిని పక్కింట్లో ఉంటే ఇల్లు ఖాళీ చేయించారు. అప్పుడు నువ్వే ఇల్లు ఇచ్చావేంటి? పోనీ హస్బెండ్ చనిపోయాడని చెప్పి బాధల్లో ఉంటే రాజకీయ సహాయం చేసిన మేము ఇలాంటి దాన్ని పెట్టుకొని రాజకీయాలు చేస్తారు. చిట్టిరెడ్డి అనుకో. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అంట. జగన్మోహన్ రెడ్డి పేరు చిట్టిరెడ్డి. పవన్ కళ్యాణ్ పేరు పావలా కళ్యాణ్. పవన్ కళ్యాణ్ పేరు ప్యాకేజ్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ పేరు దత్తపుత్రుడు. ఇలా అందరూ అనుకుంటారు. మేము అలాంటి భాష మాట్లాడం. ఇలా అందరూ అనుకుంటారుగా. ఎందుకు ఒక వ్యక్తి గురించి మనం అలా మాట్లాడుతాం? రాజకీయాలు మాట్లాడాలా? ఇది వ్యక్తిగత విషయం. దానికి సంబంధించి క్రిమినల్ కేసులు ఏమన్నా ఫైల్ దాని గురించి మాట్లాడాలా? అమ్మాయి ఆరోపిస్తున్నట్లు వాస్తవాలను దాని గురించి మాట్లాడాలి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పేరు చిట్టిరెడ్డి అని, పవన్ కళ్యాణ్ పేరు ప్యాకేజీ స్టార్ అని ఇవన్నీ ఎందుకు మనకి? పొట్టిరెడ్డి కూడా పొట్టిరెడ్డి చిట్టిరెడ్డి అంటే ప్యాకేజ్ కుక్క కూడా అంటారు. ఎందుకు అట్లా? ఇంకా ఏం చేస్తారు చేయండి. తప్పు కదా. అడగకూడదు అనిపించుకోండి. ఎవరో పెట్టుకొచ్చి అమ్మాయి 1,20 లక్షలు డబ్బులు ఇవ్వాలని డబ్బులు తీసుకున్న అమ్మాయి చెప్తాను, వాళ్ళు కొడుకు చెప్తున్నారు మోసం చేశారని చెప్పి మీ సోషల్ మీడియాలో ఓవర్ యాక్షన్ చేస్తే నేనేందో మా పార్టీ గురించి తెలుసు. మీరు రాజకీయంగా తొక్కాలని ఎన్నో ప్రయత్నాలు ఎలక్షన్ ముందు నుంచి చేస్తారు. మీ వల్ల కాల. వీళ్ళ దగ్గర ఒక బ్యాచ్ ఉంది, అభినయ్ రెడ్డి ఒక బ్యాచ్, చిత్తుకాయలు ఏరుకునే గంజా బ్యాచ్ ఒకటి ఉంది. చిల్లర నా కొడుకున్నారు ఒక 5-6 మంది. వాళ్ళ పిల్లలు మాట్లాడరు. అలాంటి వాళ్ళు పెట్టుకున్నాడు. కాబట్టి నువ్వు అభివృద్ధి చేసినా చేయని చెప్తే 63,000 సిగ్గులేదు. 63,000 తోడిపోతావు తిరుపతిలో. నువ్వా ఓడిపోతే సిగ్గుండాలా? కిరణ్ రాళ్ళు ఓడిపోతే, కిరాయి రాళ్ళు ఓడిపోతే సిగ్గుండాలా? మరి ఓడిపోతే సిగ్గుండాలంటే ఒకడు పార్టీ పెట్టి ఒక అతను పార్టీ అమ్మేశాడంట కాంగ్రెస్ పార్టీకి. ఏ పార్టీకి ఆపోజిట్కి అయితే పార్టీ పెట్టినా పార్టీకి అమ్మేశాడంట. అమ్మేసినోడికి ఎంత సిగ్గు ఉండాలి? సిగ్గులో చల్లకుండా బయట తిరుగుతున్నాడంట. అదే పార్టీ ఏ పార్టీకి వ్యతిరేకంగా అయితే పార్టీని పెట్టాడో రాజకీయ పార్టీ, అదే పార్టీలో కేంద్ర మంత్రి పదవి తీసుకున్నాడంట. మరి అతనికి సిగ్గు ఉండొద్దా? సిగ్గులే. చిరంజీవికి సిగ్గులే. 2019లో పోటీ చేస్తే 2 చోట్ల పోటీ చేస్తే 2 చోట్ల ఓడిపోయారు. డిపాజిట్లు గల్లంత అయిపోయినట్టు పార్టీకి. మరి అంత దారుణంగా ఓడిపోయినట్టు సిగ్గులే? చెప్పు, కిరాయిరాళ్ళు చెప్పు. అంత దారుణంగా ఓడిపోయినాడు సిగ్గులే? పొత్తు పెట్టుకోకపోతే గెలవలేనోడు ఉన్నాడంట. అలాంటి పొత్తు పెట్టుకోలేకపోతే గెలవలేనోడికి సిగ్గులే? చెప్పు. ఓడిపోవటం గురించి మనం మాట్లాడకూడదు. మన పార్టీ చరిత్రను వెనక్కి తీసి తవ్వితే ఓటమి గురించి కొత్త చరిత్రలు రాశాం మనం భారతదేశంలో. ఒక పార్టీ పెట్టి పార్టీ అధ్యక్షుడే 2 చోట్ల ఓడిపోవటం అనేది ఈ ప్రపంచ చరిత్రలో లేదు. అంత పెద్ద చరిత్ర మన పార్టీది. మనం ఓటమి గురించి మాట్లాడకూడదు. కిరాయిరాళ్ళు ఓటమి గురించి మనం మాట్లాడకూడదు ఏంటి? కాబట్టి ఈ మీ వ్యక్తిగత విషయం ఏదైతే ఉందో, లేకపోతే ఈ ఫినాన్షియల్ మ్యాటర్ ఏదైతే ఉందో దీన్ని మీరు ప్రాపర్గా మాట్లాడాలి. కిరణ్ రాయల్ గారు అలా కాకుండా అలా విక్టిమ్ బ్లేమింగ్ చేసి మళ్ళీ ఆ పితృస్వామి భావజాలను రుద్ది ఆ లంగా పనులు, ఆ పనులు, ఈ పనులు అని చెప్పని లతుకోరు భాష మాట్లాడి లుచ్చా కిరణ్ రాయల్ అని చెప్పని ప్రజల చేత మీరు అలా అనిపించుకోకూడదు. మీరు జనసేన పార్టీని బలోపేతం చేసి తిరుపతిలో ఓ మంచి పొజిషన్కి తీసుకెళ్లాలని మేము ఆశిస్తున్నాం. ఆ పని చేయండి. అంతేగాని ఈ లేకి పనులు, ఈ లుచ్చా పనులు, ఈ పుండాకోర పనులు మీరు చేయకూడదు అనేది ప్రజల ఆకాంక్ష. మేమైతే మాత్రం మనస్ఫూర్తిగా మీరు చక్కగా ఎదగాలి రాజకీయంగా. మీరు ఆ తిరుపతి నియోజకవర్గంలో మీరు మంచిగా ఎదిగి జనసేన పార్టీని ఇంకా బలోపేతం చేయాలని చెప్పని, పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిని చేయాలని చెప్పని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.